150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా చాలా వరకు ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వంతో పాటు అధికారికంగా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మనం అందరం కూడా వందే మాతరం గీతం ఆలాపన జరగాలని చెప్పి ప్రతి చోట పిలుపునివ్వడం జరిగింది. ఈ వందే మాతరం గీతం గురించి సార్ ఇంతకుముందు చెప్పారు. ఇదొక సంస్కృతంలోనే దేశంలో అన్ని కుల మతాలు వర్గాలు అన్ని ప్రాంతాలని అంత యొక్క చారిత్రాత్మకమైనటువంటి అంశాలని ముఖ్యంగా దేశభక్తి జాతీయ భావాన్ని పెంపొందించే విధంగా ఈ శ్లోకం రచించడం జరిగింది. ఈ యొక్క గీతాన్ని స్వతంత్ర ఉద్యమంలో అనేక మందికి చాలా వరకు ప్రేరణ కలిగించింది. జాతీయ భావము, ఈ యొక్క స్వతంత్రము, ఒక దేశము అనే ఒక భావన ప్రేరణ అనేది ఈ యొక్క గీతం అందరిలోనూ కూడా దేశభక్తిని రగిలించడానికి చాలా ఉపయోగపడింది. అటువంటి ఈ యొక్క వందే మాతరం జాతీయ గీతాన్ని ఇప్పుడు కూడా చట్టసభల్లో ప్రతి ఒక్కరు స్కూళ్ళల్లో అందరూ కూడా మనమందరూ కూడా ఈ గీతాన్ని ఆలపిస్తూ ఉన్నాం. మనం అందరం తెలుసు, ఈరోజు దేశం ఒక టెక్నాలజికంగా కానీ విద్యా విధానం కానీ లేదంటే ఆర్థికంగా కానీ లేదంటే మన యొక్క విద్యార్థి యువత యొక్క శక్తి కానీ ఎంతో విధంగా అభివృద్ధి జరుగుతుంది. మొన్ననే మనం అంతా మహిళా శక్తి కూడా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దేశంలో మహిళలు అనేది అన్ని రంగాల్లో ముందంజ చూపుతున్నారు. మొన్ననే ప్రపంచ కప్ కూడా మహిళా టీం కొట్టింది. దాంట్లో ఎంతోమంది యువతి ఉన్నటువంటి యువలు అంతా కూడా మహిళలు ఎన్నో సెంచరీలు చేసి ఈరోజు మనకి ప్రపంచ కప్ కూడా చారిత్రాత్మక ఘటన జరిగింది. అలాగే బాహుబలి శాటిలైట్ కూడా మనం ప్రయోగంలో కూడా మనం సైన్స్లో కూడా ముందని చూపుతున్నాం. కనుక రేపటి తరానికి జరుగుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే భవిష్యత్తు యువతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మన స్వాతంత్రం కోసం, మన దేశం కోసం కృషి చేస్తున్నటువంటి జాతీయవాద చరిత్రను మనం ఎంతో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే యువతలోనే భవిష్యత్తు ఉంది. స్వామి వివేకానంద గారు చెప్పారు, 100 మంది 1000 మంది యువకులు ఉన్నామంటే ఎటువంటి కార్యాలైనా కానీ సాధించగలమని. అందుకే యువకులలోనే దేశ భవిష్యత్తు దాగిందనేది ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఈరోజు మనందరూ కూడా ఆదర్శంగా ఈరోజు అన్ని రంగాల్లో చూపిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆ విషయంలో ప్రిన్సిపల్ గారిని అడిగితేనే మాకు ఈ అవకాశం కల్పించారు. కాకపోతే కొంచెం ఎస్జేపీ స్కూల్ దగ్గర పోయి రావడానికి ఒక 5 నిమిషాలు లేట్ అయింది. కనుక ఈరోజు మన యొక్క చరిత్ర వందే మాతర గీతం రచించినటువంటి చటర్జీ గారిని మన అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన చరిత్ర చదువుకోవాల్సిన ఉంది. మీ అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఎన్నో రంగాలుగా మీరు విద్యార్థులు డిగ్రీలు అంటే ఈ పాటికి అందరూ కూడా మీకు దేశం పైన, యొక్క సామాజికం పైన, ఆర్థికంగా పైన, రాజకీయంగా పైన మన యొక్క అన్ని విధాల్లో కూడా మీకు అవగాహన ఉంటుంది. కనుక ముఖ్యంగా మనము పెద్దల పట్ల గౌరవము, జాతీయ పట్ల దేశభక్తి కలిగి ఉండాలని కూడా మీ అందరికీ కూడా కోరుకుంటూ ఈ యొక్క చక్కటి అవకాశానికి మాకు కల్పించినటువంటి ప్రిన్సిపల్ యాజమాన్యం అందరూ కూడా విద్యార్థులు అందరూ కూడా మరోసారి వందే మాతరం గీతం యొక్క జయంతి అనుకున్నాం. ఆ యొక్క సందర్భం శుభాకాంక్షలు తెలుసుకుంటూ ధన్యవాదాలు తెలుసుకున్నాం. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. ధన్యవాదాలు సార్. మీరు